ఆ క్యారెక్టర్ గాని, గ్రిట్ గాని అది నిన్న ట్రోఫీ విన్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది. అండ్ కోహ్లీ, రోహిత్ శర్మ చెప్పాడు. చాలా మంది చెప్తూ ఉన్నారు. మేబీ బయట నుంచి ఫ్యాన్స్ గాని, చాలా మంది గాని అందరూ కూడా కోహ్లీ ఎందుకు ఆడట్లేదు? ప్రతిసారి ఇలాగే చేస్తాడు అని ఏదో అనుకున్నారు. 2023 ఒకటి తప్ప ఆడాడు. మిగతావేవి ఆడలేదు పెద్దగా. అన్న టీ20 వరల్డ్ కప్స్‌లో కోహ్లీ ఎప్పుడు తన బెస్టే ఇచ్చాడు. ఇండియా తరపున ఎప్పుడు తనే హైయెస్ట్ రన్ గెటర్ అండ్ 2 టైమ్స్ ఆల్రెడీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యాడు తను. వితౌట్ విన్నింగ్ ద కప్. సో నిన్న మ్యాచ్ కోసమే తనంతా దాచుకొని ఉంచుకున్నాడా అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ తన 50 అయినప్పటికి 48 బాల్స్ 50, బట్ 59 బాల్స్ కి 76 కొట్టాడు. సో ఆ 48 బాల్స్ తర్వాత ఏవైతే ఒక 11 బాల్స్ ఆడాడో అక్కడే మనకి మ్యాచ్ కోహ్లీ ఛాన్స్ ఇచ్చాడు. కోహ్లీయే కాదు, అక్షర్ పటేల్ 3 వికెట్స్ ఒకసారి అవ్వగానే అక్షర్ పటేల్ ఎప్పుడైతే వచ్చి ఛార్జ్ తీసుకున్నాడు అంటే కోహ్లీ నేను ఇంకా పూర్తిగా ఇన్నింగ్స్ అంతా ఉండాలి. ఎందుకంటే ఇది పిచ్ మేబీ టఫ్ అవుతుందా, లేదంటే బౌలర్స్ పిచ్ నుంచి ఎక్కువ హెల్ప్ తీసుకుంటున్నారా, లేకపోతే బౌలర్స్ బ్యాట్స్మెన్ కంటే పిచ్ ఎక్కువ బాగా రీడ్ చేస్తున్నారా అని ఈ క్యాలిక్యులేషన్స్ తోటి కోహ్లీ ఫైనల్ వరకు నేను ఉండాలి. ఫైనల్ వరకు ఉంటేనే నాకు కొంచెం పిచ్ అనేది ఏం తెలుస్తుంది, ఎటువైపు రన్స్ ఎక్కువ వస్తాయనే క్లారిటీ వస్తుంది అనేది కోహ్లీ బాగా క్యాలిక్యులేట్ చేశాడు. అందుకే అక్షర్ పటేల్ ఛార్జ్ తీసుకుంటుంటే కోహ్లీ యాంకర్ రోల్ ప్లే చేశాడు. సో రొటేషన్ చేశాడు. అక్షర్ పటేల్ 4 సిక్సెస్ కొట్టాడు. టీ20 ఫైనల్స్ లో హైయెస్ట్ సిక్స్ అక్షర్ పటేల్ 4 కొట్టాడు. 5 కూడా ఎవరు కొట్టలేదు. 6 సిక్సెస్ ఒకరు కొట్టారు. 4 సిక్సెస్ అక్షర్ పటేల్ కొట్టాడు. ఇదే సెకండ్ హైయెస్ట్. లాస్ట్ టైం మిచెల్ మార్స్ ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ లో 2022 లో అయినప్పుడు మిచెల్ మార్స్ 4 సిక్సెస్ కొట్టాడు. నెక్స్ట్ అక్షర్ పటేల్ 4 సిక్సెస్ కొట్టాడు. అక్షర్ పటేల్ వచ్చింది జస్ట్ ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. కోహ్లీ ఆడుకుంటాడు. అక్షర్ పటేల్ వికెట్ నిలబడతాడు అనుకున్నారు కానీ అక్షర్ పటేల్ వికెట్ నిలబడలేదు. అసలు స్కోర్ బోర్డు ప్రెజర్ అనేది కోహ్లీ మీద కనబడకుండా చేశాడు. సో బట్ అన్ఎక్స్పెక్టెడ్ రన్ అవుట్. అక్షర్ పటేల్ మేబీ ఉండుంటే పక్కాగా అప్పటికి తను టఫ్ బౌలర్స్ అందరినీ ఒక ఆట ఆడేసుకున్నాడు. సో అక్షర్ పటేల్ ఉండుంటే ఇంకా స్కోర్ ఎక్కువ వచ్చేదేమో, 200 వరకు వచ్చేది. బట్ అక్షర్ పటేల్ వికెట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. కోహ్లీ జస్ట్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకుని రన్ కొద్దాం అనుకున్నాడు. అక్షర్ పటేల్ ఇంకా వచ్చేస్తాడులే కోహ్లీ అన్నట్టు ముందు పరిగెట్టేశాడు. కోహ్లీ వైపు బాల్ వేసాడు, అక్షర్ పటేల్ వైపు ఇస్తాడు. అక్కడే ట్రాప్ జరిగింది. అక్కడే అక్షర్ పటేల్ అన్ఎక్స్పెక్టెడ్ రన్ అవుట్. అసలు మంచి 70 రన్స్ పార్ట్నర్షిప్ లో వెళ్తున్న టైంలో అది మనం పడిన ఫస్ట్ బ్రేక్. బట్ అయినా కూడా ఎక్కడ మనకి స్కోర్ తగ్గలేదు. ఎందుకంటే తర్వాత వచ్చిన శివం దుబే కూడా ఛార్జ్ తీసుకున్నాడు. శివం దుబే చాలా బాగా ఆడాడు. అంటే కోహ్లీ, శివం దుబే ఇంచుమించు అంటే కోహ్లీ సీజన్ అంతా ఆడలేదు అనేది ఎక్కువ కనిపించింది. శివం దుబే మీద అంతకు ముందు నుంచి క్రిటిసిజం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ తర్వాత నుంచి ఎప్పుడైతే టీమ్ లోకి సెలెక్ట్ అయ్యాడో అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు తను పర్ఫామ్ చేసింది లేదు. గ్రూప్ స్టేజ్ లోని సూపర్ లోని ఒక మ్యాచ్ ఆడాడు. బట్ శివం దుబే కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. బట్ నిన్న రాగానే మార్కో జాన్సన్ ఒక 6 కొట్టాడు. అక్కడ అర్థమైంది శివం దుబే ఫిక్స్ అయ్యాడు. నేను ఒక 11 బాల్స్ కి ఒక 20 అయినా కొట్టాలి అనే టార్గెట్ పెట్టుకుని వచ్చాడు. అలాగే ఆడాడు. లాస్ట్ లో కూడా చాలా బాగా ఆడాడు. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా బాగా ఆడాడు వచ్చి. జడేజా వీళ్ళందరూ ఓకే ట్రై చేశారు. బట్ ఏదైనా స్కోర్ అయితే మాత్రం 175 వరకు ఆగిపోయింది. అది ఒక డిఫెండ్ చేసుకోవడానికి ఈజీ స్కోరే. వరల్డ్ కప్ లో ఫైనల్స్ లో మాత్రం ఇదే హైయెస్ట్ స్కోర్. సో టఫే. సౌత్ ఆఫ్రికా ఛేదిస్తుంది అని అనుకోలేదు అంత వేరంగా. వాళ్ళు కూడా 2 వికెట్స్ వేరంగానే పడ్డాయి. బట్ పడ్డాక కూడా డికాక్ అలా పాతుకుపోయాడు. వన్స్ డికాక్ స్టబ్స్ కూడా పాతుకుపోయాడు. స్టబ్స్ వికెట్ టర్నింగ్ పాయింట్ సౌత్ ఆఫ్రికాకి. ఎందుకంటే స్టబ్స్ చాలా బాగా ఆడుతున్నాడు కానీ వికెట్స్ ఇచ్చేసే ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ చాలా తెలివైన బౌలర్. దాన్నే కనిపెట్టి వికెట్ తీసుకున్నాడు అంతే. స్టబ్స్ అక్కడ గానీ అంత ఫుట్ వర్క్ చేయకపోయి ఉంటే తిన్నగా నిలబడి ఉంటే పక్కాగా ఇండియాకి చాలా ప్రెజర్ ఉండేది. మేబీ ట్రోఫీ మనకు వచ్చే ఛాన్స్ అయితే తక్కువే ఉండేది. ఎందుకంటే తర్వాత క్లాస్ వచ్చేవాడు. క్లాస్ వచ్చే టైంకి చేయాల్సిన స్కోర్ కూడా చాలా తక్కువ ఉండేది. సో ప్రెస్టన్ స్టబ్స్ వికెట్ అనేది మేజర్ టర్నింగ్ పాయింట్. తర్వాత క్లాసన్ వికెట్ ఎలాగ టర్నింగ్ పాయింట్. సో ఈ 2 టర్నింగ్ పాయింట్స్. మిల్లర్ అనేది కొంచెం అప్పటికి ప్రెజర్ లోనే మిల్లర్ ఉన్నాడు. సో మిల్లర్ ఛార్జ్ తీసుకోవాలి. సో 6 అయితే అవుతుంది, లేదంటే క్యాచ్ అయిన అవుతుంది. హార్దిక్ పాండ్యా ఇలాంటి టైంలో చాలా క్లవర్ గా బౌలింగ్ చేస్తాడు. అందులో ఎటువంటి సందేహాలు లేవు. మేబీ ఒక 6 ఇచ్చినా కూడా నెక్స్ట్ బాల్ అయినా వికెట్ తీస్తాడు హార్దిక్ పాండ్యా. సో ఓవరాల్ గా మాత్రం 2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మనకి పెద్దగా విన్నింగ్ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకునే అంత అలా ఎప్పుడు అనిపించదు. 2017 లో పాకిస్తాన్ తో ఓడిపోయాం కాబట్టి మనకు కొంచెం అది హార్ట్ బ్రేక్ లాగా అనిపించిన ఛాంపియన్స్ ట్రోఫీ అనేది చాలా నార్మల్ మనకి. అంటే పెద్దగా అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సడన్ గా ఎప్పుడో ఐసీసీ దాన్ని ఇరికేస్తుంది మధ్యలోకి. అంటే ఏం మ్యాచెస్ లేవు. సో ఒకసారి అన్ని నేషన్స్ కలిపి ఒక మ్యాచ్ ఆడాలి. ఎందుకంటే వన్ డేకి ఇది తగ్గిపోతుంది కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో అది మనకి 2013 పక్కన పెడితే 2011 తర్వాత 13 ఇయర్స్ వరకు మనకి ట్రోఫీ లేదు. చాలా సార్లు మనం ట్రోఫీ విన్ అయిపోతామన్న నమ్మకాలతో వెళ్ళినప్పుడల్లా ఓడిపోయి వచ్చాం నాకౌట్స్ లో. సో నిన్న మ్యాచ్ తర్వాత మాత్రం ఆ ఎమోషన్స్ చూస్తే దానికోసం సపరేట్ వీడియో చేయాలి. అసలు ముఖ్యంగా హ్యాపీ ఫర్ హార్దిక్ పాండ్యా. తను ఐపీఎల్ లో చాలా హేట్రేడ్ ని తీసుకోవాల్సి వచ్చింది. మేనేజ్మెంట్ మిస్టేక్ వల్ల అయ్యింది ఇది తప్పకుండా. బట్ దానికి బాధ్యుడు హార్దిక్ పాండ్యా అవ్వాల్సి వచ్చింది. అలాగే కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు చాలా సంవత్సరాలుగా టీమిండియాకి నెంబర్ 1, నెంబర్ 2 అండ్ వైట్ బాల్ క్రికెట్ లో ఇద్దరు నెంబర్ 1, నెంబర్ 2 ఓవరాల్ కరెంట్ జనరేషన్ లో. సో వీళ్ళిద్దరికి ఒక ట్రోఫీ లేకపోవడం అనేది చాలా బాధాకరం. అది కూడా నెరవేరిపోయింది. వీళ్ళిద్దరే కాకుండా జస్ప్రీత్ బుమ్రా 2015 నుంచి